ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం ఎజెండా ఏం లేదు. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది, ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది, ఎందుకు అడ్డుకోలేకపోతున్నది, ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే సిపిఐ నాయకత్వానికి నేను అందుకే ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ. దాన్ని బట్టి మరి మా పెద్దలతో చర్చించి పార్టీలో చర్చించిన తర్వాత స్థానిక నాయకత్వ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం ఎజెండా ఏం లేదు. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది, ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది, ఎందుకు అడ్డుకోలేకపోతున్నది, ఎందుకు కాపాడుతున్నది కాంగ్రెస్ అరాచకాలని అనేది మా ప్రధాన ప్రశ్న. అందుకే సిపిఐ నాయకత్వానికి నేను అందుకే ఓపెన్గా చెప్తా ఉన్నా, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ. దాన్ని బట్టి మరి మా పెద్దలతో చర్చించి పార్టీలో చర్చించిన తర్వాత స్థానిక నాయకత్వ మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం.